Hi students, myself OGB Sai Divya, lecturer in mathematics in Sir CRR College for Women, Yeluru. Final BSc Mathematics, 6th semester. So, numerical analysis, elective paper. Today's topic is interpolation 2 in unit 4, part 1. Let us start. Interpolation with equal intervals. So, first definition, interpolation. Interpolation is the technique of obtaining the value of the function for any intermediate values of the independent variable. సో ఇంటర్పోలేషన్ అని అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్లో అంటే ఎక్స్ వాల్యూస్లో ఇన్ బిట్వీన్ రేంజ్లో గనక మనకి ఏదైనా వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దానికి ఇంటర్పోలేషన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ when the values of the function corresponding to the number of values of the arguments are given. సో ఇన్ బిట్వీన్ డేటాలో గనక మనకి ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఇంటర్పోలేషన్ని యూజ్ చేసి ఆ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినిషన్. అండ్ నెక్స్ట్ డెఫినిషన్, ఎక్స్ట్రాపోలేషన్. The process of computing the value of the function outside the range of the given values of the variable is called extrapolation. సో ఎక్స్ట్రాపోలేషన్ అని అంటే అవుట్ సైడ్ ద రేంజ్ ఆఫ్ ద గివెన్ వాల్యూస్. సో ఇచ్చిన రేంజ్లో కాకుండా రేంజ్ దాటి మనకి వాల్యూస్ని కనుక ఫైండ్ అవుట్ చేయమంటే అది ఎక్స్ట్రాపోలేషన్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి దీనికి. ఇయర్ 1891, 1901, 1911, 1921, 1931. సో మనకి ఇయర్ 1891 నుంచి 1931 వరకు ఇచ్చారు. అలాగే పాపులేషన్ 46, 66, 81, 93, 101. సో మనకి బిట్వీన్ డేటా 91 నుంచి 31 వరకు ఉంది. సో ఈ ఇన్ బిట్వీన్లో ఏదో ఒక ఇయర్ని మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటే అది ఇంటర్పోలేషన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది డేటా కనుక క్యాలిక్యులేట్ చేయమంటే అది ఎక్స్ట్రాపోలేషన్ అవుతుంది. సో అది ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద పాపులేషన్ for the year say 1925 with the help of given data is called interpolation, and the process of find the population for the year 1935 is called extrapolation. సో 1925 కనుక ఇది ఇన్ బిట్వీన్ రేంజ్ కదా, 1891 నుంచి 1931 వరకు మనకి రేంజ్ ఇచ్చారు. ఆ రేంజ్లో 1925ను కనుక క్యాలిక్యులేట్ చేయమంటే అది ఇంటర్పోలేషన్ అవుతుంది. సో అలాగే 1935, సో అంటే ఇక్కడ మనకి 31 వరకు డేటా ఇచ్చారు, అవుట్ ఆఫ్ ది డేటా అడుగుతున్నారు కాబట్టి 1935 క్యాలిక్యులేట్ చేయమంటే అది ఎక్స్ట్రాపోలేషన్ అవుతుంది. సో అది ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్ గ్రీగరీ ఫార్వర్డ్ ఫార్ములా ఫర్ ఇంటర్పోలేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. సో స్టేట్మెంట్ చూడండి. Show that f of x is equal to f of a plus mu into del f of a plus mu into mu minus 1 by 2 factorial into del square f of a plus mu into mu minus 1 into mu minus 2 by 3 factorial into del cube f of a plus and so on, mu into mu minus 1, mu minus 2 and so on, mu minus n minus 1 by n factorial into del power n f of a. సో మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్. సో ప్రూఫ్ చూడండి అమ్మ. ప్రూఫ్, లెట్ y is equal to f of x represent a function which assumes the values f of a plus h, f of a plus 2h and so on, f of a plus nh for n plus 1 equidistant values. సో మనం y is equal to f of x అనే ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాం. సో అందులో మనకి y వాల్యూస్ ఎలా ఉంటాయి, f of a plus h, f of a plus 2h and so on గా ఉంటాయి. అలాగే ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి, ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ 2h అండ్ సో ఆన్, ఏ ప్లస్ ఎన్హెచ్ ఆర్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్. సో ఎక్స్లో ఉండే వాల్యూస్ని వైలో ఉండే వాల్యూస్ని కన్సిడర్ చేసుకున్నాం. అలాగే ఈ థీరం ప్రూవ్ చేయడానికి మనం ఒక పాలినామియల్ని కన్సిడర్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, అండ్ లెట్ Pn of x be a polynomial in x of degree n. సో nth డిగ్రీ పాలినామియల్ ఒకటి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఆ పాలినామియల్ ఎలా రాస్తున్నాం చూడండి అమ్మా.
దిస్ పాలినామియల్ మే బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో nth డిగ్రీలో ఉన్న పాలినామియల్ని రాయాలి కాబట్టి ఫస్ట్ ఒక కాన్స్టెంట్ తీసుకుందాం, ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ a2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ మైనస్ హెచ్ ప్లస్ a3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ మైనస్ హెచ్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ 2h ప్లస్ అండ్ సో ఆన్ an ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ మైనస్ హెచ్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ మైనస్ n మైనస్ 1 ఇంటూ హెచ్. సో ఈ పాలినామియల్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. సో ఇది nth డిగ్రీ పాలినామియల్. ఇక్కడ n-1 టర్మ్ ఉంది ప్లస్ కాన్స్టెంట్ కలిపితే nth డిగ్రీ పాలినామియల్ అవుతుంది కాబట్టి సో పిఎన్ ఆఫ్ ఎక్స్ని ఈ రకంగా మనం కన్సిడర్ చేసుకున్నాం. వేర్ a0, a1, a2 and so on an are constants and are chosen such that, సో ఇక్కడ మనకి a0, a1, a2 and so on an అనేవి కాన్స్టెంట్స్గా తీసుకుంటున్నాం. అలాగే ఇంకా ఏమని తీసుకుంటున్నాం, పిఎన్ ఆఫ్ ఏ అని అంటే ఎఫ్ ఆఫ్ ఏగా కన్సిడర్ చేసుకుంటున్నాం. అలాగే పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్. పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్గా మనం కన్సిడర్ చేసుకున్నాం వాల్యూస్. నెక్స్ట్ putting the values a comma a plus h a plus 2h and so on a plus nh in equation 1. సో మనకి ఇక్కడ a0 a1 a2 అనే వాల్యూస్ కాన్స్టెంట్స్ అని అనుకుంటున్నాం కదా, సో ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, పుట్టింగ్ దీస్ వాల్యూస్ అంటే ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయాలి. అలాగే అండ్ రైటింగ్ దీస్ వాల్యూస్ పిఎన్ ఆఫ్ ఏ పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ఎస్గా తీసుకోవాలి. సో అలాగే ఈ వాల్యూస్ని మనం రాసుకుంటున్నాం. సో ఫస్ట్ ఈక్వేషన్ 1లో ఏని సబ్స్టిట్యూషన్ చేస్తే, ఒకసారి ఈక్వేషన్ 1 చూడండి. సో ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏని పెట్టాలి. పెడితే ఏమవుతుంది ఈక్వేషన్ మొత్తం, పిఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఏ మైనస్ ఏ అంటే 0 ఇంటూ సంథింగ్ 0. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కూడా ఇక్కడ కూడా 0 అవుతుంది కదా, 0 ఇంటూ ఈ సంథింగ్ 0. సో మొత్తం టర్మ్స్ అన్నీ 0 అయిపోయి ఫస్ట్ ఏ వాల్యూ పెడితే ఏమని వచ్చింది మనకి, పిఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్. పిఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్. దట్ ఇంప్లైస్ పిఎన్ ఆఫ్ ఏ అని అంటే మనం ఏమని కన్సిడర్ చేసుకున్నాం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏగా తీసుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ. దట్ ఇంప్లైస్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏ నాట్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏ వాల్యూ పెట్టాలి, ఏ ప్లస్ హెచ్ వాల్యూని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయాలి. సో ఒకసారి ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేద్దాం చూడండి అమ్మా. పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఇక్కడ ఏ ప్లస్ హెచ్ అని పెడతాం మైనస్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ అంటే ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోయి హెచ్ ప్లస్ a2 ఇంటూ ఇక్కడ కూడా ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ అలాగే ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ ప్లస్ హెచ్ అని వచ్చింది. సో అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 0 అవుతుంది కదా. సో 0 ఇంటూ సంథింగ్ 0. అలాగే ఏ3లో కూడా సేమ్ టర్మ్ ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా మనకి 0 అయిపోతాయి. సో ఇంకేమని మిగిలింది, అందుకని పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ a1h. దట్ ఇంప్లైస్ పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే మనం ఏమని తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ a1h అని వచ్చింది. సో దీని నుంచి మనం a1 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి a1h ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ని ఈజ్ ఈక్వల్టీకి రైట్ సైడ్ తీసుకెళ్ళాం. అంటే ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఈ వాల్యూని హెచ్తో డివైడ్ చేస్తున్నాం చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. సో ఇదంతా దేనికి ఫార్ములా, డెల్ ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి డెల్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని వచ్చింది. సో అంటే మనకి a1 వాల్యూ వచ్చేసింది, ఏ నాట్ వచ్చింది, a1 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ ప్లస్ 2hని ఈక్వేషన్ 1లో పెడతాం. సో ఈక్వేషన్ 1లో పెడితే ఏమైంది, పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ 2h ఈజ్ ఈక్వల్ టు పిఎన్ ఆఫ్ ఏ ప్లస్ 2h అంటే మనం ఏమని కన్సిడర్ చేసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 2h కదా. దట్ ఇంప్లైస్ సో ఈక్వేషన్ 1లో పెడుతున్నాం చూడండి, ఇక్కడ ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఏ ప్లస్ 2h మైనస్ ఏ అంటే ఎంత అవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోయి 2h ఇంటూ a1 ప్లస్ a2 ఇంటూ ఇక్కడ కూడా 2h అని వస్తుంది. తర్వాత ఈ వాల్యూ ఏమవుతుంది, ఏ ప్లస్ 2h మైనస్ ఏ మైనస్ హెచ్
ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 2h మైనస్ హెచ్ అంటే హెచ్ అని వస్తుంది. సో A2H ఇంటూ ఇక్కడ ఒక హెచ్ వాల్యూ వస్తుంది ప్లస్ A3 ఇంటూ ఈ లాస్ట్లో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి అమ్మా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో A+2H మైనస్ A+2H అంటే ఈ వాల్యూ జీరో అయిపోతుంది కాబట్టి A3 నుంచి రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా మనకి జీరో. సో అంటే A2 వరకు మనకి వాల్యూ వచ్చింది. సో దాన్ని ఇలా రాసుకున్నాం చూడండి, A0 ప్లస్ A1 ఇంటూ 2H ప్లస్ A2 ఇంటూ 2H ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది, F ఆఫ్ A+2H. దట్ ఇంప్లైస్ A0 ప్లస్ 2H ఇంటూ A1 ప్లస్ 2 ఇంటూ హెచ్ అంటే H² A2 ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ A+2H. ఆల్రెడీ మనకి పైన A0 వాల్యూ A1 వాల్యూ వచ్చింది కాబట్టి దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో 2H² A2ని మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంచి రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపో. అంటే ఏమవుతుంది, F ఆఫ్ A+2H మైనస్ A0 అని వస్తుంది. A0 అంటే వాల్యూ F ఆఫ్ A. సో మైనస్ F ఆఫ్ A మైనస్ 2H ఇంటూ A1 అంటే డెల్ F ఆఫ్ A బై హెచ్ కదా. సో డెల్ F ఆఫ్ A ఏమని రాయొచ్చు, F ఆఫ్ A ప్లస్ హెచ్ మైనస్ F ఆఫ్ A బై హెచ్. సో హెచ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేమని మిగిలింది మనకి, 2 ఇంటూ F ఆఫ్ A ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ F ఆఫ్ Aగా వచ్చింది. సో ఇదంతా దేని ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి డెల్ స్క్వేర్ F ఆఫ్ A అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా ప్లేస్లో ఏమని రాసుకున్నాం, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో డైరెక్ట్గా డెల్ స్క్వేర్ F ఆఫ్ Aగా రాసుకుంటాం. నెక్స్ట్ మనకు కావాల్సింది A2 వాల్యూ కాబట్టి 2H² కూడా రైట్ సైడ్ పంపిస్తాం. అంటే ఏమవుతుందమ్మా, A2 ఈజ్ ఈక్వల్ టు 1/2H² డెల్ స్క్వేర్ F ఆఫ్ A. సో 2ని మనం 2 ఫ్యాక్టోరియల్గా కూడా రాసుకోవచ్చు కదా. సో 2 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నాం. ఇలా ఎందుకు రాసుకున్నాం అని అంటే మనం రిమైనింగ్ వాల్యూస్ని సిమిలర్గా రాసుకోవటానికి. సో ఒకసారి ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి డెల్ పవర్ 1 F ఆఫ్ A బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్గా రాయొచ్చు కదా. సో ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి డెల్ పవర్ 1 ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. సో ఇది సెకండ్ టర్మ్ కాబట్టి ఏమని వచ్చింది, డెల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ H² F ఆఫ్ A అని వచ్చింది. సిమిలర్గా థర్డ్ టర్మ్ ఏమవుతుంది, A3 ఈజ్ ఈక్వల్ సిమిలర్గా A3 ఏమవుతుంది, థర్డ్ వాల్యూ కాబట్టి 1/3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ సెకండ్ టర్మ్ కాబట్టి H² వచ్చింది. ఇది థర్డ్ టర్మ్ కాబట్టి H³ డెల్ క్యూబ్ F ఆఫ్ A. సో సిమిలర్గా లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, AN ఈజ్ ఈక్వల్ టు 1/n ఫ్యాక్టోరియల్ H పవర్ n డెల్ పవర్ n F ఆఫ్ A. సో మనకి కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చినాయి. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, Pn ఆఫ్ A అంటే F ఆఫ్ X కదా మనం తీసుకున్నది. F ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ A ప్లస్ డెల్ F ఆఫ్ A బై హెచ్ ఇంటూ X మైనస్ A ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ H² డెల్ స్క్వేర్ F ఆఫ్ A ఇంటూ X మైనస్ A మైనస్ హెచ్ ప్లస్ అలాగే థర్డ్ టర్మ్ ఏమవుతుంది, 1/3 ఫ్యాక్టోరియల్ H³ డెల్ క్యూబ్ F ఆఫ్ A ఇంటూ X మైనస్ A మైనస్ హెచ్ X మైనస్ A మైనస్ 2H ప్లస్ అండ్ సో ఆన్. అలాగే లాస్ట్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఇక్కడ మనకి ఇంకా థీరం ప్రూవ్ చేయాలి అని అంటే మనకి ఈ వాల్యూస్ రావాలి కదమ్మా. X మైనస్ A అంటే వాల్యూ ఎంతో ఇవి తెలియాలి కాబట్టి సో మనం ఏమని తీసుకుంటున్నాం, పుట్ ఇన్ X ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ మ్యూహెచ్. సో X వాల్యూని మనం ఎలా కన్సిడర్ చేసుకున్నాం, A ప్లస్ మ్యూహెచ్గా తీసుకున్నాం. దీని నుంచి మనకి మ్యూ వాల్యూ ఏమవుతుంది, X మైనస్ A బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. సో దీని ప్లేస్లో ఇక్కడ మనకి అబౌవ్ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, F ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ A ప్లస్ డెల్ ఇంటూ F ఆఫ్ A బై హెచ్ ఇంటూ దీని ప్లేస్లో ఏమని రాయొచ్చు, X మైనస్ A అంటే ఈ A లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది, X మైనస్ A కదా. సో X మైనస్ A అంటే మ్యూహెచ్. సో మనం X మైనస్ A కనిపించిన చోట మ్యూహెచ్ అని రీప్లేస్ చేస్తాం. ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ H² డెల్ స్క్వేర్ F ఆఫ్ A ఇంటూ X మైనస్ A అంటే మ్యూహెచ్ అలాగే X మైనస్ A అంటే మ్యూహెచ్ X మైనస్ A అంటే మ్యూహెచ్ మైనస్ హెచ్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూని ఏమన్నా రాస్తారు, మ్యూహెచ్ మైనస్ హెచ్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ H³ డెల్ క్యూబ్ F ఆఫ్ A ఇంటూ మ్యూహెచ్ మైనస్ హెచ్ తర్వాత 2H అని వస్తుంది కాబట్టి మ్యూహెచ్ మైనస్ 2H ప్లస్ అండ్ సో ఆన్. సో లాస్ట్ టర్మ్ కూడా రాసుకుందాం. లాస్ట్ ఏమవుతుంది, మ్యూహెచ్ మైనస్
n మైనస్ 1 ఇంటూ హెచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్లో కనుక ఎఫ్ ఆఫ్ ఏ అని రాసేసుకున్నాం. ఈ సెకండ్ టర్మ్లో ఏమవుతుంది, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే దీనిలో చూస్తే ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఈ రెండిట్లోంచి హెచ్ కామన్ తీసేస్తే మ్యూ హెచ్ స్క్వేర్ ఇంటూ మ్యూ మైనస్ 1 అవుతుంది. అప్పుడు ఈ హెచ్ స్క్వేర్ క్యాన్సిల్. సో అట్లా హెచ్ వాల్యూస్ని క్యాన్సిల్ చేయగా మనకి రిమైనింగ్ ఇంకేం మిగిలింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది, మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1 మ్యూ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ వాల్యూ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1 మ్యూ మైనస్ 2 అండ్ సో ఆన్ mu minus n minus 1/n factorial into del power n f of a. సో మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ అనేది వచ్చేసింది. సో దిస్ ఫార్ములా ఈజ్ కాల్డ్ న్యూటన్ గ్రీగరీ ఫార్ములా ఫర్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో ఫార్వర్డ్ న్యూటన్స్ గ్రీగరీ ఫార్వర్డ్ ఫార్ములా అమ్మా ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ. సో నెక్స్ట్ నోట్ పాయింట్. Newton's forward formula can be written as y mu is equal to y naught plus mu into del y naught plus mu into mu minus 1/2 factorial into del square y naught plus and so on mu into mu minus 1 and so on mu minus n minus 1/n factorial into del power n y naught. సో మనం ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్తో చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ వై మ్యూలో కూడా ఈ రకంగా కూడా మనం ఈ న్యూటన్స్ గ్రీగరీ ఫార్వర్డ్ ఫార్ములాని ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. వీ హ్యావ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు థీరంలో చెప్పుకున్నాం కదమ్మా, మ్యూ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ అవుతుంది. పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఇంప్లైస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇన్ కేస్ ఏ వాల్యూ గనక 0 అయ్యి హెచ్ వాల్యూ గనక 1 అయితే మనం మ్యూ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 0/1 అంటే ఎక్సే కదా అయ్యేది. సో అప్పుడు మనకి ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ కండిషన్ని తీసుకుంటాం, అంటే ఫార్ములాని ఇలా రాసుకుంటాం. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి మ్యూ అంటే వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్లో కాబట్టి ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్. ఇక్కడ ఏ వాల్యూ ఇనీషియల్గా మనకి 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ నాట్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ నాట్ ఎఫ్ ఆఫ్ 0 అండ్ సో ఆన్గా మనం తీసుకుంటాం. ఎప్పుడు ఇన్ కేస్ ఏ వాల్యూ 0 అయ్యి హెచ్ వాల్యూ 1 కనుక అయితే మనం ఫార్ములాని ఈ రకంగా తీసుకుంటాం, ఎందుకంటే మ్యూ వాల్యూ ఎక్స్ అవుతుంది కాబట్టి మ్యూ ప్లేస్లో డైరెక్ట్గా ఎక్స్ని తీసుకొని ఈ రకంగా ఫార్ములా రాసుకొని ప్రాబ్లమ్స్లో మనం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎఫ్ ఆఫ్ 15 ఫ్రమ్ ద గివెన్ డేటా బై యూజింగ్ న్యూటన్ గ్రీగరీస్ ఫార్ములా. సో మనకి ఇక్కడ ఒక డేటా ఇచ్చి ఎఫ్ ఆఫ్ 15 వాల్యూ ఇన్ బిట్వీన్ డేటాలో ఇచ్చారు చూడండి అమ్మా. ఇక్కడ మనకి రేంజ్ 10 to 40 అని ఉంది. సో 15th వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు, అంటే ఇది ఇంటర్పోలేషన్ అవుతుంది. సో ఏమంటున్నారు ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతని ఇచ్చారు, 9, 30, 35, 42. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి, గ్రీగరీ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానిలో ఫార్ములా యూజ్ చేయాలి అని అంటే ముందుగా మనం టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ద డిఫరెన్సెస్ టేబుల్ ఈజ్, సో మనకి ఎక్స్ వాల్యూస్ ఏమని ఇచ్చారు, 10, 20, 30, 40. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 9, 30, 35, 42. సో క్యాల్సీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం ఫార్వర్డ్ టేబుల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఏమవుతుంది, డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే 30 - 9 ఎంత అవుతుంది, 21. నెక్స్ట్ 35 - 30 అని అంటే 5, 42 - 35 అంటే 7. సో డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అని వచ్చింది. సో సెకండ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ. సో దీన్ని సింప్లిఫై అయ్యే వరకు చేస్తాం కదమ్మా. సో నెక్స్ట్ ఏమవుతుంది, 5 - 21 అని అంటే -16, 7 - 5 అని అంటే 2. సో డెల్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. తర్వాత డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్,
2 మైనస్ ఆఫ్ -16 అంటే 2 ప్లస్ 16 అంటే ఎంత 18. సో డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వరకు మనకి టేబుల్ అనేది డిరైవ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి మ్యూ వాల్యూ తెలియాలి. సో మ్యూ వాల్యూ తెలియాలి అని అంటే మ్యూ ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ కదా. సో ఇక్కడ ఎక్స్ అని అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో 15 అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ వాల్యూ 15 అవుతుంది. నెక్స్ట్ ఏ అని అంటే ఇనీషియల్గా స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కామా హెచ్ ఈజ్ ఈక్వల్ టు, సో హెచ్ అంటే ఏమవుతుంది మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ వాల్యూస్ అంటే 20 మైనస్ 10 10, అలాగే 30 మైనస్ 20 అన్న 10. సో హెచ్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాల్యూస్. సో 10 మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ కదా. సో దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తే 15 మైనస్ 10 బై 10 అంటే ఎంత అవుతుంది 5/10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.5. సో ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసి వాల్యూ అనేది 15 అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది మనకి న్యూటన్స్ గ్రిగరీ ఫార్వర్డ్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ మనం ఫార్ములా డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వరకు రాసుకోవాలి, ఎందుకంటే మనకి టేబులర్లో డెల్ క్యూబ్ వాల్యూస్ వరకు వచ్చినాయి కాబట్టి ఫార్ములా కూడా డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వరకు రాసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఏ అని అంటే మనకి 10, ఎఫ్ ఆఫ్ 10 వాల్యూ ఎంత అవుతుంది 9 అవుతుంది. అలాగే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 10 అంటే ఎంత అవుతుంది 21. అలాగే డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 10 అని అంటే వాల్యూ -16 అవుతుంది. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 10 అని అంటే 18 అవుతుంది. సో ఆ వాల్యూస్ని దీనిలో రీప్లేస్ చేస్తాం. సో 9 ప్లస్ 0.5 ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 21 కదా, 21 ప్లస్ మ్యూ అంటే వాల్యూ మనకి 0.5 ఇంటూ 0.5 మైనస్ 1/2 ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి టేబులర్లో వాల్యూ ఎంత వచ్చింది -16 ప్లస్ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 0.5 మైనస్ 2/6 ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే వాల్యూ మనకి 18. సో ఈ వాల్యూస్ని మనం క్యాల్సీలో కనుక క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూస్ ఎంత వస్తుంది, క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేస్తే 9 ప్లస్ 10.5 ప్లస్ ఈ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 ప్లస్ ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే 1.125. సో అగైన్ మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకుంటే ఈ వాల్యూస్ని ఏమని వచ్చిందమ్మా ఎఫ్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 22.625. సో క్లియర్. సో మనం ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఫస్ట్ డిఫరెన్సెస్ టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ వాల్యూని ఇనీషియల్గా ఎంతైతే వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకోవాలి, టేబులర్ నుంచి హెచ్ వాల్యూ రాసుకోవాలి. నెక్స్ట్ మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యూ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫార్ములా రాసి సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకోవాలి. సో ఇది ప్రొసీజర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. The following table gives the population of a town during the last 6 census estimate using only suitable interpolation formula the increase in the population during the period from 1946 to 1948. సో మనకి ఒక టేబుల్ ఇచ్చి ఇయర్ పాపులేషన్ ఇచ్చారు. సో ఆ ఇయర్ పాపులేషన్లో 1946 నుంచి 1948 మధ్యలో పెరిగిన అదే ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ అని అన్నారు. సో ఆ బిట్వీన్ డేటాలో ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యిందో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనకి డేటాలో 1911 నుంచి 61 వరకు ఇచ్చారు. సో ఇది ఇంటర్పోలేషన్లోకి వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 1946లో ఎంత పాపులేషన్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అలాగే 1948లో ఎంత పాపులేషన్ ఉందో చూసుకోవాలి. సో ఆ రెండిట్లో నుంచి వచ్చిన పాపులేషన్లో బిట్వీన్ మధ్యలో ఎంత పెరిగింది అని అంటే, సో 48లో నుంచి 1948లో ఉన్న పాపులేషన్లో నుంచి 1946లో ఉన్న పాపులేషన్ తీసేస్తే ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సో సొల్యూషన్ చూడండమ్మా. సో సొల్యూషన్ చేసే ముందు ఇక్కడ మనకి 1911, 1921, 31, 41, 51, 61 అని ఇచ్చారు. పాపులేషన్ ఇన్ థౌజండ్స్ 12, 15, 20, 27, 39, 52 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం 1946లో ఉన్న
పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ముందుగా మనం న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే న్యూటన్స్ గ్రిగరీ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి ఇన్ బిట్వీన్లో ఎంతైతే పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ టేబుల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. సో ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకున్నాం. సో ఇది ఎంతవరకు సింప్లిఫై అయితే అంతవరకు రాసుకుంటున్నాం మనం. సో ఫస్ట్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 15 - 12 అంటే 3, 20 - 15 అంటే 5, 27 - 20 అంటే 7, 39 - 27 అంటే 12, 52 - 39 అంటే 13. సో నెక్స్ట్ ఎంత అవుతుంది, డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 5 - 3 2, 7 - 5 2, 12 - 7 అంటే 5, 13 - 12 అంటే 1. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఏ 2 - 2 అంటే 0, 5 - 2 అని అంటే 3, 1 - 5 అని అంటే -4. నెక్స్ట్ డెల్ పవర్ 4 3 - 0 3, -4 - 3 అని అంటే -7. నెక్స్ట్ డెల్ పవర్ 4 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. -7 - 3 అని అంటే ఎంత అయింది, -10. సో డెల్ పవర్ 5 వరకు మనకి టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇనీషియల్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అంటే 1911. నెక్స్ట్ హెచ్ వాల్యూ ఎంత అవుతుంది, డిఫరెన్సెస్ చూడండి దీంట్లో 1921 - 1911 అని అంటే 10. సో ఎనీ 2 డిఫరెన్సెస్ తీసుకున్నా మనకి 10 అని వస్తుంది కాబట్టి హెచ్ వాల్యూ 10. సో అవి రాసుకున్నాం. ఎక్స్ అంటే ఎంత, స్టార్టింగ్ మనం 1946లో పాపులేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1946. సో ఇప్పుడు మ్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. 1946 - 1911/10 అంటే ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. సో ఆ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 3.5. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి స్టేట్మెంట్ రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మ్యూ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్గా మనం ఫార్ములా రాసుకున్నాం. ఫార్ములా మనం డెల్ పవర్ 5 వరకు రాసుకోవాలి. ఓకేనా. సో ఎందుకనంటే టేబులర్లో మనకి డెల్ పవర్ 5 వాల్యూస్ వచ్చాయి కాబట్టి డెల్ పవర్ 5 వరకు ఫార్ములాని రాసుకొని దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ 1946 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని అంటే ఎఫ్ ఆఫ్ 1911 అంటే ఎంత వచ్చింది, టేబుల్లో చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ 1911 అని అంటే ఎంత, 12. డెల్ ఎఫ్ ఆఫ్ 1911 అని అంటే 3, డెల్ స్క్వేర్ 19 ఎఫ్ ఆఫ్ 11 అని అంటే 2. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ 1911 అంటే 0, డెల్ పవర్ 4 అని అంటే 3, డెల్ పవర్ 5 అని అంటే -10. సో ఆ వాల్యూస్ని ఇక్కడ రీప్లేస్ చేసాను చూడండి. 12 ప్లస్ మ్యూ అంటే మనకి 3.5 ఇంటూ ఈ వాల్యూ 3 ప్లస్ మ్యూ అంటే 3.5 ఇంటూ 3.5 - 1/2, 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2 కదా, ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత అవుతుంది మనకి 6, మ్యూ వాల్యూ 3.5, 3.5 - 1, 3.5 - 2 ఇంటూ డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ మనకి 0. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ వాల్యూస్ని కూడా సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అని అంటే మనకి 24 అవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ 120. సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఈ థర్డ్ టర్మ్ అనేది మనకి 0 అయిపోయింది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ వాల్యూస్ని క్యాల్సీలో మనం క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చాయి, 12 ప్లస్ 10.5 ప్లస్ 8.75 ప్లస్ ఈ వాల్యూ మొత్తం 0 ప్లస్ 6.5625/8 ప్లస్ 3.28125/12. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, వీటిని సింప్లిఫై చేస్తే 31.25 ప్లస్ 0.88203 ప్లస్ 0.2734. సో ఈ 3 వాల్యూస్ని యాడ్ చేయగా మనకి ఎఫ్ ఆఫ్ 1946 వాల్యూ ఎంత వచ్చింది, 32.3437గా వచ్చింది. ఇది 1946లో ఉన్న పాపులేషన్. సో దాన్ని మనం థౌజండ్స్లో రాసుకున్నాం. నెక్స్ట్ 1948లో వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇనీషియల్ వాల్యూ కాబట్టి 1911, అలాగే హెచ్ వాల్యూ 10 అవుతుంది, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1948 అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ. అలాగే మ్యూ అంటే 1948 - 1911/10
10. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఎంత అని వచ్చింది 3.7. సో ఇక్కడ కూడా న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి డెల్ పవర్ 5 వరకు ఫార్ములాని రాసుకొని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఫస్ట్ వాల్యూ f of 1948 is equal to 12 plus 3 point mu కదా, mu into del mu into f of x అవుతుంది కాబట్టి 3.7 into f of x అంటే 3 plus mu into mu minus 1 by 2 factorial into f of x అంటే వాల్యూ ఇక్కడ మనకి ఎంత అవుతుంది 3.7 minus 1 by 2 factorial అంటే 2 into 2 ప్లస్ అండ్ సో ఆన్. సో ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తే 12 ప్లస్ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మన క్యాల్సీలోకి సింప్లిఫై చేసుకుంటే 11.1 ప్లస్ ఈ వాల్యూ మొత్తం 9.99 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ అంటే 0. నెక్స్ట్ అలాగే ఈ వాల్యూస్ని కూడా సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చింది. సో ఓవరాల్గా ఏమైంది f of 1948 అంటే మొత్తం ఈ మూడింటిని యాడ్ చేస్తే 34.8732 అని వచ్చింది. సో దీన్ని మనం పాపులేషన్ని థౌజండ్స్లో రాసుకుంటాం. ద పాపులేషన్ ఆఫ్ ద ఇయర్ 1948 ఈజ్ ఈక్వల్ టు 34.8732,000. సో మనకి క్వశ్చన్లో ఇన్ బిట్వీన్ ఎంత ఇంక్రీజ్ అయ్యిందో క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి ఏమని తీసుకుంటున్నాం, ద ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 1946 టు 1948 విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ వాల్యూలో నుంచి 1948లో నుంచి 1946ని తీసేస్తే ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది అనేది వచ్చేస్తుంది. సో 1948లో మనకి ఎంత వచ్చింది 34.8732 మైనస్ 46లో 32.3437. సో దీన్ని మైనస్ చేస్తే ఎంత వచ్చింది 2.5295,000 ఇంక్రీజ్ అయ్యిందని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం గివెన్ sin of 45 degrees is equal to 0.7071, sin 50 degrees is equal to 0.7660, sin 55 degrees is equal to 0.8192, sin 60 degrees is equal to 0.8660. Find sin 52 degrees by using any method of interpolation. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో సైన్ 45 డిగ్రీస్ 50, 55, 60 అంటే 45 నుంచి 60 వరకు ఇచ్చారు డేటా. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సైన్ 52 డిగ్రీస్ అంటే ఇన్ బిట్వీన్ 45 టు 60 మధ్యలో 52 ఉండే ఈ సైన్ 52 డిగ్రీస్ని మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మనం దీన్ని న్యూటన్ గ్రిగరీ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం ఎందుకంటే ఇది ఇంటర్పోలేషన్లోకి వచ్చింది కాబట్టి. సో మనం ఆల్రెడీ ఆ మెథడ్ని నేర్చుకున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది చెయ్యాలి అని అంటే ముందు మనం టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 45, 50, 55, 60 ఇచ్చినట్టు. ఓకేనా. సో ద డిఫరెన్సెస్ టేబుల్ ఈజ్ సో ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి 45, 50, 55, 60. f ఆఫ్ ఎక్స్ అంటే సైన్ 45 కాబట్టి వాటి వాల్యూస్ రాసుకున్నాం f ఆఫ్ ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ డెల్ f ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.7660 మైనస్ 0.7071. సో క్యాల్సీని యూజ్ చేసి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 0.0589. నెక్స్ట్ అలాగే 0.8192లో నుంచి 0.7660 తీసేస్తే ఎంత వస్తుంది 0.0532. నెక్స్ట్ 0.8660లో నుంచి 0.8192 తీసేస్తే ఎంత వస్తుంది 0.0468. సో నెక్స్ట్ డెల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్లో నుంచి ఈ వాల్యూస్ని తీసేస్తే డెల్ స్క్వేర్ వస్తుంది. సో 0.0532 మైనస్ 0.0589 చేస్తే ఎంత వచ్చింది మైనస్ 0.0057. నెక్స్ట్ 0.0468లో నుంచి 0.0532ని తీసేస్తే ఎంత వచ్చింది మైనస్ 0.0064. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీనిలో నుంచి వాల్యూ తీసేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా మైనస్ 0.0007 అని వచ్చింది. సో డెల్ క్యూబ్ వరకు మనకి టేబుల్లో వాల్యూస్ అనేవి వచ్చినాయి కాబట్టి ఫార్ములా కూడా డెల్ క్యూబ్ వరకు వేసుకుంటాం. సో ఫస్ట్ ఏ వాల్యూ ఎంత అమ్మా ఇక్కడ ఇనీషియల్ వాల్యూ కాబట్టి 45. అలాగే హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్సెస్ కదా డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాల్యూస్ 50 మైనస్ 45 5. సో 55 మైనస్ 50 5. సో ఎనీ టూ డిఫరెన్సెస్ హ్యావ్ సేమ్ వాల్యూ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5.
నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనల్ని క్వశ్చన్లో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, సైన్ 52 డిగ్రీస్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం 52. నెక్స్ట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. సో ఎక్స్ అంటే 52 మైనస్ ఏ అంటే 45 బై హెచ్ అంటే 5. సో 52 మైనస్ 45 చేస్తే ఎంత అని వస్తుంది మనకి, బై 5 చేస్తే ఓవరాల్గా మనకి వాల్యూ ఎంత అని వచ్చింది 1.4. సో మ్యూ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఫార్ములా. సో వాల్యూస్ రాసుకున్నాం. న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్గా రాసుకుంటాం. సో ఇక్కడ మనకి డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వరకు ఫార్ములా అనేది ఎక్స్పాండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 52 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని అంటే ఎఫ్ ఆఫ్ 45 అంటే ఎంత అవుతుంది 0.7071. డెల్ ఎఫ్ ఆఫ్ 45 అంటే 0.0589 అవుతుంది. అలాగే డెల్ స్క్వేర్ 45 అంటే ఈ వాల్యూ, డెల్ క్యూబ్ ఆఫ్ 45 అంటే ఈ వాల్యూని తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తుంది. సో ఎంత అయింది, ఎఫ్ ఆఫ్ 52 ఈజ్ ఈక్వల్ టు 0.7071 ప్లస్ మ్యూ అంటే 1.4 ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0.0589 ప్లస్ మ్యూ అంటే 1.4 ఇంటూ 1.4 మైనస్ 1/2 ఇంటూ డెల్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి మైనస్ 0.0057 ప్లస్ అలాగే లాస్ట్ టర్మ్ ఎక్స్పాండ్ చేసుకుంటే 1.4 ఇంటూ 1.4 మైనస్ 1 ఇంటూ 1.4 మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ అని అంటే ఎంత 6 అవుతుంది. కాబట్టి 6 ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మైనస్ 0.0007. సో ఈ వాల్యూస్ని సింప్లిఫై చేస్తే మనకి ఎలా అని వచ్చినాయి అమ్మ, మనం క్యాల్సీలో ఈ వాల్యూస్ని అన్నిటినీ సింప్లిఫై చేసుకుంటున్నాం. సింప్లిఫై చేస్తే ఎలా వచ్చాయి 0.7071 ప్లస్ ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఎంత 0.08246 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే 0.001596 ప్లస్ లాస్ట్ వాల్యూ 0.000039. సో ఓవరాల్గా ఈ రెండింటిని యాడ్ చేసి దానిలోంచి వాల్యూ, ఈ మూడింటిని యాడ్ చేసి దానిలోంచి వాల్యూ తీసేయగా మనకి ఎఫ్ ఆఫ్ 52 ఎంత అని వచ్చింది 0.788. సో అంటే సైన్ 52 డిగ్రీస్ వాల్యూ 0.788 అని వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, from the following table find the number of students who obtained less than 45 marks. సో ఇక్కడ మనకి మార్క్స్ రేంజ్ ఇచ్చారు 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80 అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సో 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 31, అట్లాగే 42, 51, 35, 31. మన క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్టైన్డ్ లెస్ దాన్ 45 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 45 అవుతుంది. సో ముందు డిఫరెన్సెస్ టేబుల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదమ్మా. సో ఎక్స్ వాల్యూ ఎలా తీసుకుంటాం అని అంటే ఇక్కడ 30 to 40 అని అన్నారు, అంటే 30 నుంచి 40 వచ్చిన వాళ్ళు మనం ఏమని రాసుకోవచ్చు, టేబుల్లో బిలో 40 అని రాసుకోవచ్చు కదా. సో అందుకని ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, ఎక్స్ వాల్యూస్లో దగ్గర బిలో 40, బిలో 50, బిలో 60, బిలో 70, బిలో 80గా తీసుకోండి. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సో ఆ డేటా వేసుకోండి. సో డెల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 73 మైనస్ 31 అని అంటే 42, 124 మైనస్ 73 అంటే 51, 159 మైనస్ 124 అంటే 35, 190 మైనస్ 154 అంటే 31. సో డెల్ స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 51 మైనస్ 42 అంటే ఎంత 9, 35 మైనస్ 51 అని అంటే మైనస్ 16, 31 మైనస్ 35 అని అంటే మైనస్ 4. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ 16 మైనస్ 9 అని అంటే మైనస్ 25, మైనస్ 4 మైనస్ 16, మైనస్ ఆఫ్ మైనస్ 16 అంటే మైనస్ 4 ప్లస్ 16 అవుతుంది అంటే 12. నెక్స్ట్ డెల్ పవర్ 4, 12 మైనస్ ఆఫ్ మైనస్ 25 అంటే 12 ప్లస్ 25 37. సో డెల్ పవర్ 4 వరకు వచ్చింది కాబట్టి మనం ఫార్ములాను కూడా డెల్ పవర్ 4 వరకు ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది 40గా తీసుకోవాలి, ఇనీషియల్ వాల్యూ కదా 40. నెక్స్ట్ అలా హెచ్ ఎంత అవుతుంది, డిఫరెన్సెస్ 50 మైనస్ 40 అంటే 10, 60 మైనస్ 50 అంటే 10. సో అంటే ఎనీ టూ డిఫరెన్సెస్ హ్యావ్ సేమ్ వాల్యూ కాబట్టి హెచ్ వాల్యూ 10గా తీసుకుంటాం. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం చూడండి అమ్మా, ఏ అంటే 40, హెచ్ అంటే 10, ఎక్స్ అంటే
మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 45. నెక్స్ట్ మ్యూ అంటే ఫార్ములా ఏంటి, x మైనస్ ఏ బై హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 40/10 అంటే ఎంత వస్తుంది, 5/10 అంటే 0.5. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ డెల్ పవర్ 4 వరకు మనం ఫార్ములాని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో దానిలో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నామమ్మా. ఎఫ్ ఆఫ్ 45 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 45 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ 40 కదా. సో ఎఫ్ ఆఫ్ 40 అని అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ 31. సో ఆ వాల్యూని ఇక్కడ 31 అని రీప్లేస్ చేసాం. ప్లస్ మ్యూ అంటే ఎంత 0.5 ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అని అంటే ఎంత, టేబుల్లో చూసుకుంటే డెల్ ఎఫ్ ఆఫ్ ఏ మనకి 42. సో 42 ప్లస్ అలాగే మ్యూ ఇంటూ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1/2 ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే వాల్యూ ఎంత మనకి, డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఫార్వర్డ్ ఫార్ములా కాబట్టి ఇలా వాల్యూస్ని తీసుకుంటాం. సో ఇక్కడ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 9 అవుతుంది. డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ 40 అని అంటే -25. డెల్ పవర్ 4 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 37. సో ఆ వాల్యూస్ని ఈ ఫార్ములాలో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే మనకి వాల్యూస్ ఎట్లా చేంజ్ అయినాయి, 31 ప్లస్ 21 నెక్స్ట్ మైనస్ 1.125 మైనస్ 1.5625 మైనస్ 1.4453. సో ఈ మొత్తం వాల్యూని మనం సింప్లిఫై చేసుకోగా మనకి ఎఫ్ ఆఫ్ 45 వాల్యూ ఏమని వచ్చింది, 47.8672. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్టైన్డ్ లెస్ దాన్ 45 మార్క్స్ మనకి ఎంత వచ్చినట్టమ్మా, 47.8672 అని వచ్చింది కదా. సో నియరర్గా 47 మెంబర్స్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెన్ గెటింగ్ వేజెస్ బిట్వీన్ 10 రూపీస్ అండ్ 15 రూపీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో మనల్ని ఇక్కడ ఏమని అంటున్నారు అని అంటే, ఇక్కడ మనకి వేజెస్ ఇన్ రూపీస్ ఇక్కడ రూపీస్లో ఇచ్చారు, అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంతమంది అనేది ఇక్కడ మెంబర్ ఇచ్చారు. సో 0 to 10 రూపీస్ తీసుకునే వాళ్ళు 9 మెంబర్స్, అలాగే 10 to 20 తీసుకునే వాళ్ళు 30, 20 to 30 తీసుకునే వాళ్ళు 35, 30 to 40 తీసుకునే వాళ్ళు అమౌంట్ తీసుకునే వాళ్ళు 42 మెంబర్స్ అని అన్నారు. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెన్ గెటింగ్ వేజెస్ బిట్వీన్ 10 and 15. 10 to 15 రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతమంది మెన్ ఉన్నారో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో అందుకని మనం ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో 0 to 10 అని అన్నారు, అంటే 10 బిలో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మనకి డేటా వచ్చేసింది కాబట్టి 9 మెంబర్స్ అని చెప్పేశారు కాబట్టి నెక్స్ట్ మనం 15 రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతో క్యాలిక్యులేట్ చేసుకొని, ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో నేర్చుకున్నాం కదమ్మా, పాపులేషన్ ప్రాబ్లంలో నేర్చుకున్నాం కదా, 2 ఇయర్స్కి మధ్యలో ఎంత పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యిందో క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేసాం మనం, ఫస్ట్ నెంబర్కి ఫస్ట్ ఇయర్లోది సెకండ్ ఇయర్లోది క్యాలిక్యులేట్ చేసి డిఫరెన్స్ చేసాం. అట్లాగే ఇక్కడ కూడా 10 రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతమంది, 15 రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతో తెలిస్తే ఇన్ బిట్వీన్ తీసుకునే వాళ్ళు ఎంతమందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం డిఫరెన్సెస్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వేజెస్ ఇన్ ఎక్స్, సో దీన్ని ఏమని రాస్తున్నాం, అక్కడ రేంజ్ మనకి 0 to 10 అని ఇచ్చారు కాబట్టి బిలో 10, బిలో 20, బిలో 30, బిలో 40. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకున్నాం. ఇప్పుడు డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, 39 మైనస్ 9 అని అంటే 30, 74 మైనస్ 39 అని అంటే 35, 116 మైనస్ 74 అంటే 42. సో డెల్ స్క్వేర్ ఏమవుతుంది, 35 మైనస్ 30 అని అంటే 5, 42 మైనస్ 35 అంటే 7. నెక్స్ట్ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 7 మైనస్ 5 అని అంటే 2. సో మనకి డెల్ క్యూబ్ వరకు ఫార్ములా అనేది ఎక్స్పాండ్ అయ్యింది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఇనీషియల్గా 10 అవుతుంది. హెచ్ అంటే డిఫరెన్స్, సో ఇక్కడ డిఫరెన్సెస్ ఎంత 10 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 15 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ అంటే 15 మైనస్ 10/10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0.5. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా is f of x is equal to f of a plus mu into del f of a plus mu into mu minus 1/2 factorial into del square f of a plus and so on. సో del cube వరకు ఫార్ములాని ఎక్స్పాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఈ ఫార్ములాలో వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ f of a అంటే f of 10 వాల్యూ ఎంత మనకి 9,
డెల్ ఎఫ్ ఆఫ్ 10 వాల్యూ 30, అలాగే డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 10 అని అంటే 5, డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 10 అని అంటే 2. సో ఆ వాల్యూస్ ఇందులో రీప్లేస్ చేస్తాం. 9 ప్లస్ 0.5 ఇంటూ 30 ప్లస్ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1/2 ఇంటూ 5 ప్లస్ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 ఇంటూ 0.5 మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 2. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చిందమ్మా? ఎఫ్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 23.5. సో ఇవన్నీ మనం క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇన్ బిట్వీన్ 10 to 15 మధ్యలో ఎంతమంది పర్సన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ గెట్టింగ్ వేజెస్ బిట్వీన్ 10 రూపీస్ అండ్ 15 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నియరర్గా ఏమని రాసుకోవచ్చు? 24 అని రాయొచ్చు కదా. 23.5 అని అన్నారు కాబట్టి 24 మైనస్ ఎఫ్ ఆఫ్ 10 అని అంటే విలో 10 ఎంతమంది ఉన్నారు మనకి? 9 మెంబర్స్ కాబట్టి 24 మైనస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో 10 to 15 రూపీస్ తీసుకునే వాళ్ళు, మధ్యలో తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 15 మెంబర్స్. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ.